హాయ్ హలో మాంక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సినీ మాంక్. ఇప్పుడే మన కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1 సినిమా అయితే చూసొచ్చాను ప్రీమియర్స్. నాకు సినిమా ఎట్లా అనిపించింది అంటే ఒక్క మాటలో చెప్పాలి ఎట్లా అనిపించింది అంటే ఇట్స్ సూపర్బ్. అంటే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అంటే ఉన్నాయి చాలా సినిమాలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, లెట్స్ డిస్కస్ అవన్నీ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రిషబ్ శెట్టి గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. రుక్మిణి వసంత్ షీ సో క్యూట్ అండ్ ప్రతి ఫ్రేమ్లో తను ఉన్నప్పుడు తనను అలా చూస్తూ ఉండిపోవచ్చు. అంటే సినిమా స్లో అయిన ప్రతిసారి రుక్మిణి వసంత్ గారిని ఫ్రేమ్లో ఉంటే చాలు, జస్ట్ అట్లా వాచ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నట్టు నాకు అనిపించింది. షీ సో బ్యూటిఫుల్. అండ్ కమింగ్ టు ద స్టోరీ లైన్ వెరీ సింపుల్ గైస్. ఏంటంటే ఒక రాజుల వంశము కాంతారాలోకి ఒక పర్పస్ కోసం ఎంటర్ అవుతారు. అదే శివుడి పూదోట కోసం ఎంటర్ అవుతారు. తర్వాత దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అండ్ మన రిషబ్ శెట్టి సేవియర్. సో సినిమాలో సేవియర్ కాంప్లెక్స్ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఫైన్, బాగుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది, దాంట్లో టెక్నికల్గా బ్రిలియంట్ అసలు. అంటే లైక్ చాలా బాగా దాన్ని రిషబ్ శెట్టి గారు రైటింగ్, యాక్షన్, కొరియోగ్రఫీ అన్నీ ఆయనే కదా సినిమాకి, యాక్టింగ్, రైటింగ్ అన్నీ. సో చాలా బాగుంది ఆ సీన్ మాత్రం. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రిషబ్ శెట్టి. అండ్ ఈ సినిమా బాయ్కాట్ ట్రెండ్ నడుస్తూ ఉంది కదా, దాని గురించి కూడా మాట్లాడదాము. అంటే ఈ వీడియో కాకపోయినా దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. నేను బాయ్కాట్ అవన్నీ ఏం బిలీవ్ చేయను కాబట్టి. బట్ యా, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఈ సినిమా కాంతారా 1 అంత చాలా మందికి నచ్చకపోవచ్చు నాకు, బట్ కాంతారా 1 కంటే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అంటే లైక్ చాలా సీక్వెన్సెస్లో బడ్జెట్ పెట్టారు, బడ్జెట్ కనిపిస్తుంది. స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ మన కొంచెం మన మోడ్ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే అర్థం కాదు, కొంచెం ఏదో ఫాస్ట్ ఫేస్గా వెళ్ళిపోతుంటుంది. తర్వాత మిడిల్లో కొంచెం స్లో అవుతుంది. బట్ ప్రీ ఇంటర్వెల్ సీన్కి సూపర్. అండ్ తర్వాత పోస్ట్ ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది, అంటే కాంతారా క్లైమాక్స్ సీన్ని రెప్లికా చేసినట్టు చేశారు. అది చాలా మందికి అదే కావాలని పెట్టినట్టు అనిపించచ్చు. బట్ నాకు దాంట్లో గులిగ దేవుడు రెఫరెన్సులు, అంటే లైక్ శివుడు రెఫరెన్సులు చాలా తీసుకున్నారు దాంట్లో. అంటే లైక్ గులిగలో వేరియేషన్స్ చూపించారు, అది చాలా బాగా నచ్చింది. లైక్ రుద్ర గులిగ అంటారు, అగ్ని గులిగ అంటారు. అంటే పేర్లు సరిగ్గా గుర్తులేవు, బట్ ఇట్స్ శివుడి పేర్లన్నీ తీసుకొని లైక్ వేరియేషన్స్, అంటే హౌ హీ ఫైట్స్ అగెన్స్ట్ అధర్మ అనేది చూపించారు. ఇట్స్ టూ గుడ్. అంటే నాకు బాగా నచ్చింది అది. కమింగ్ టు ద క్యారెక్టర్స్, సినిమాలో పెద్దగా చెప్పుకునే అంత తోప్ క్యారెక్టర్స్ ఏం లేవు. ఒక కింగ్, బేసిక్గా రుక్మిణి వసంత్ అండ్ మన రిషబ్ శెట్టి గారిదే ఉంటుంది మొత్తం షో మొత్తము. అండ్ ఈ సినిమాలో మెయిన్గా మనం విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలి. పెట్టారు బడ్జెట్ 200 crores అరౌండ్ సంథింగ్ అని నేను చూశాను. 200 crores వర్త్ అంటే ప్రతి ఫ్రేమ్ కూడా అంటే కాస్ట్లీగా కనిపిస్తుంది చాలా చోట్ల. అంటే లైక్ ఈ ప్రీ ఇంటర్వెల్ సీన్లో అది అది యానిమల్ మంకీ లాగే ఉంటుంది, కానీ అది మంకీ ఏదో దానికి కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపిస్తాయి మనకి. అంత లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ విఎఫ్ఎక్స్లో అయితే సూపర్, అది చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్లో కొంచెం విఎఫ్ఎక్స్ డ్రాప్ అనిపించింది కొన్ని చోట్ల. అంటే అది బేసిక్గా కంప్లైంటే కాదు, బట్ యా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అండ్ సినిమాలో నెగిటివ్స్ వచ్చేసి ఒక ట్విస్ట్ ఉంటుంది సినిమాలో, అది మోస్ట్ ప్రిడిక్టబుల్. అంటే రీసెంట్ టైమ్స్లో వచ్చిన సినిమా ఒకటి ఉంటుంది సేమ్ ట్విస్ట్ లాగే అనిపిస్తుంది. అంటే సో అదొకటి. అండ్ నాకు సినిమాలో ఇంకొక మైనస్ అనిపించినది ఏంటంటే రిషబ్ శెట్టి గారు అంత స్టార్ హీరో, అంటే తెలుగులో అంత పెద్ద స్టార్ హీరో కాకపోవడం వల్లేమో ఎలివేషన్ పడుతున్నా కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నా. బట్ ఆడియన్స్ ఆర్ మో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇంకా కొన్ని ఎలివేషన్ సీన్స్ పడ్డాయి, చాలా మంచి ఎలివేషన్ సీన్సే పడ్డాయి, కానీ అవి ఎందుకో ఓకే అంటే అంత ఎంజాయ్ చేయలేకపోయినా. అంటే లైక్ మనం మన హీరోల్ని ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయలేకపోయినా. అండ్ దట్స్ ఇట్. నాకైతే సినిమా బాగా నచ్చింది, సూపర్ ఉంది. అంటే మేబీ
చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. బాయ్కాట్ ఏందో నడుస్తుంది కాబట్టి. బట్ నేనైతే ఈ సినిమాని చూడమని చెప్తాను. చాలా సూపర్గా ఉంది సినిమా అయితే, టూ గుడ్. నాకైతే అది మీకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు చూసింటే మీకు ఎలా అనిపించింది అండ్ చూసొచ్చి సినిమా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ అది కాంట్రవర్సీ గురించి ఒక వీడియో, ఓకే నా రియాక్షన్ ట్రై చేస్తాను, వస్తే నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. అండ్ దట్స్ ఇట్. అందరికీ హ్యాపీ విజయదశమి. థ్యాంక్ యూ. జై హింద్.